ఏంటి మా ఇంట్లో ఏమేమి కూరగాయలు కాస్తున్నాయో చూపిస్తాను మీకు. అవిగోండి బీరకాయలు చూస్తారా, బీరకాయలు రజనీ పారపల్లి. ఎత్తు పెట్టుకోండి నన్ను. మా ఛానల్ ఉంది కదా, చూస్తున్నారు కదా అందరూ. ఇదిగోండి బీరకాయలు చూస్తారా, ఇదిగోండి బీరకాయ. ఇది ఏప్రిల్ 24వ తారీఖు ఇవాళ. ఇప్పుడు ఈ ఎండల్లో కూడా బీరకాయలు కాస్తున్నాయి. సరే ఎలాగా కాస్తుందంటే ఇదిగోండి ఎక్కడ పెట్టానో చూడండి. ఇది సింకులో నీళ్ళు వస్తాయి. ఇది ఈ డ్రైనేజీ సింకులో నీళ్ళు వస్తాయి. ఆ డ్రైనేజీలో అదిగోండి గోడ సందులో ఎప్పుడు ఏ మొక్కలు వేసినా కాస్తాయి. ఇప్పుడు వంగ చెట్టు వేస్తే 2 సంవత్సరాలు కాసింది. బీరకాయలు ఎంత బాగా కాసినాయి చూడండి. 6-7 కాయలు ఉన్నాయి. ఇదిగోండి మా మామిడికాయలు చూసారా, 2 మామిడి చెట్లు ఉన్నాయి మా దొడ్లో. 2 చెట్లు కూడా విపరీతంగా. ఇవ్వండి పూల చెట్లు, నేను వీడియోలు తీస్తుంటాయి ఈ పువ్వులతోటి. ఇవ్వండి పూల చెట్లు. మామిడికాయలు చూసారా ఎట్లా కాసినాయి. ఇవ్వండి మామిడి చెట్టు. ఇది ఒక చెట్టు మొదలు. ఆ చెట్టు మీద నుంచి, ఆ నిచ్చెన మీద నుంచి కోళ్ళు ఎక్కుతాయండి. మాకు 2 కోళ్ళు ఉన్నాయి. పిల్లలు చేస్తుంటాయి. అయ్యాగా ఆ చెట్టు మీద కూర్చుంటాయి అన్నమాట నైటు. ఇవన్నీ గులాబీలు, నేను వీడియోలు తీసేది ఈ పువ్వులే. ఇదిగోండి ఇదిగోండి విరజా చెట్టు. ఇదంతా పూతకొచ్చింది ఇప్పుడే. 2 మూరల దండ అవుతుంది. శామదుంపలు పెట్టుకున్నా చూసారా, శామదుంపలు. ఇందులోనే మళ్ళీ ఇదిగోండి మొరం చూసారా, ఇదిగోండి మొరం. ట్రైలో లిల్లీలు పెట్టి ఉన్న దాంట్లో మొరం పెట్ట. కోళ్ళు చిలుగుతున్నాయినా మండ పెట్టి రేగు మండ. ఇది మొరం చూసారా, డబ్బాలు ఎట్లా వేసిందో. ఒక్క కనకాంబరాల చెట్టు ఉందండి, ఎట్లా పూసిందో చూడండి. ఇదొక రకం చెట్టు, ఇదొక రకం. ఇదిగోండి కనకాంబరాలు చూసారా. ఇది ఒక మామిడి చెట్టు అండి. ఇదిగోండి మామిడికాయలు చూసారా ఎట్లా కాసినాయి. ఇదిగోండి ఇది ఒక చెట్టు ఇంటి ముందు ఎట్లా కాసింది చూడండి. చిన్న చెట్లే అంతా కాయ. మల్లి చెట్టుకి దొండపాదు పెట్టాను. మల్లి చెట్టు ఉందండి అక్కడ, దొండపాదు పెట్టాను. అది దొండపాదు మల్లి చెట్టు 2 కలిపేది. ఇదిగోండి దొండకాయలు ఎట్లా పడుతున్నాయో చూడండి. ఇదిగోండి దొండకాయలు. ఇదిగోండి ఆర్గానిక్ అండి, మేము ఏ ఎరువులు వేయకుండా. ఇదిగోండి కాయలు చూస్తారు ఎట్లా పడ్డాయి. ఇప్పుడే కాపు మొదలు స్టార్ట్ అండి. 2 సార్లు ఉండే మంచిగా కాస్తున్నాయి చూసారా. ఇదిగోండి మల్లెపూలు చూసారా. ఇది కాక మళ్ళీ డాబా మీద ఉంది. అదిగోండి డాబా మీద కూడా ఉంది చెట్టు. ఇల్లండి మా ఇల్లండి. లోపల చూపించలేను ఎందుకంటే సర్దుకోవటం అది నాకు చేత కదా. అదిగోండి మా కన్నయ్య. అదిగోండి పారిజాతం చెట్టు చూసారు ఎంతలా ఉందో మొదలు. అది పారిజాతం చెట్టు. అయిపోయింది పూలు చూసారు కింద పట్టి. పారిజాతం చెట్టు అన్ని కొమ్మలు చెలుపుతూ ఉంటాను నేను, నీడ అవుతున్నాయి. నిమ్మ చెట్టు అందులోనే. ఇదిగోండి సంపంగి చెట్టు. ఇది మా సంపంగి చెట్టు. పిచ్చి పూలు పోతుంది. అయిపోయింది పూలు చూసారు ఎట్లా. సకల గుణ సంపంగి అంటారు వీటిని. అన్ని పూలే కనపడుతున్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ ఒక బీరతీగ ఉంది ఇటు పక్క, ఇంటికి దర్శనమే పక్క. ఇది కూడా కాయ కాసింది. ఇదిగోండి ఇక్కడ కూడా కాసింది.
ఇదిగోండి బీరకాయ, 2 కాయలు ఉన్నాయి అక్కడ. ఇక్కడ కరివేపాకు చెట్టు ఉండేదండి, ఆ చెట్టు తీసేసి పాదులు పెట్టుకుంటాను. బీరపాదు, అంబడి బీర ఇప్పుడు కాస్తాయి అనమాట. వేసంకాలం కాస్తుంది అంబడి బీర. ఇదిగోండి, ఇది కూర వండుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. హలో అండి, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి.